3 రోజులు అవుతుంది నేను ఈ ప్రయాగరాజ్ కి వచ్చి. నడిచినోడిని నడిచినట్టే ఉన్నా. ఇంకా ప్రయాగరాజ్ వదిలేసి వెళ్లాల్సిన టైం అయితే వచ్చేసింది. 3 డేస్ లో మొత్తం 58 కిలోమీటర్స్ అయితే నడిచాను నేను. ఈ రైట్ సైడ్ రోడ్ లో ట్రాఫిక్ కనిపిస్తుంది కదా, అదంతా ప్రయాగరాజ్ వెళ్తున్నారు ఇప్పుడు. ప్రయాగరాజ్ ఎంటర్ అవ్వక ముందు ఒక 5 to 8 కిలోమీటర్స్ అయితే ట్రాఫిక్ ఉంటది. ఇదే ప్రయాగరాజ్ కి ఎగ్జిట్ గేట్. ఇంకా ఈ రోడ్ లోకి మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. ఏదన్నా ప్లేస్ వదిలేసి వెళ్లేటప్పుడు నేనైతే దాన్ని చాలా మిస్ అవుతాను. మళ్ళీ దీనికి ఎప్పుడు వస్తానేమో తెలియదు. ఇంతకీ మన నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటో చెప్పలేదు కదా, పైన చూసేసారు కదా. ఎస్, వారణాసి వెళ్తున్నాం మనం ఇప్పుడు. వారణాసి రీచ్ అయ్యేపాటికి నైట్ అయిపోయింది. ఊరు చివర 10 కిలోమీటర్ల అవతల కార్ పార్క్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఘాట్స్ ఉన్నాయి. ఇదే 80 ఘాట్. ఇక్కడ మూన్ లైట్ ఉంది, అస్సలు మిస్ అవ్వద్దు దీన్ని. అలా వారణాసి స్ట్రీట్స్ లో నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఎవరిదో పెళ్లి జరుగుతుంది. పెళ్లి కొడుకు ఎవరబ్బా అని చూస్తే అదిగో అక్కడ ఉన్నాడు. మొహం ఎందుకు అలా ఉంది అని అనుకుంటున్నా, లవ్ మ్యారేజ్ అయి ఉంటదేమో. ఇంకా ముందుకు వచ్చేస్తే ఇక్కడ లస్సీ ఫేమస్ అని చెప్పేసి విన్నాను. సరే లస్సీ టేస్ట్ చేద్దామని చెప్పేసి ఒక లస్సీ అయితే చెప్పాను. ఈ లస్సీ 50 రూపీస్ అంట.